డేటా వివాదం, ఓట్ల తొలగింపు కుట్రలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు పని ప్రారంభిస్తాయి. ఈ మేరకు 2 బృందాలు సభ్యుల డీజీపీ ఆర్పీ ఠాకూర్తో సమావేశమయ్యారు. ప్రధానంగా డేటా కేసులో ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై బాలసుబ్రహ్మణ్యం బృందం డీజీపీతో సుమారు 3 గంటల పాటు చర్చించింది. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో కేసును లోతుగా దర్యాప్తు చేస్తామంటున్న సిట్ అధిపతి బాలసుబ్రహ్మణ్యంతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. డేటా చోరీపై ప్రభుత్వం నియమించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం ఈరోజు డీజీపీ తోటి సమావేశమయ్యారు. ప్రస్తుతం మనతోటి సిట్కి నేతృత్వం వహిస్తున్నటువంటి అడిషనల్ డీజీ రవాణా శాఖ కమిషనర్గా పనిచేస్తున్న బాలసుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు డేటా చోరీ పైన ఎటువంటి ఫిర్యాదు వచ్చింది, దానిపైన ఇప్పుడు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? టీడీపీ పార్టీ తరఫు నుంచి కళా వెంకట్రావు గారు కంప్లైంట్ ఇచ్చారండి. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత నిన్న గవర్నమెంట్ వారు దాని మీద సిట్ వేయాలనుకున్నారు. సో ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న అంశాలని పరిశోధించడానికి సిట్ని నిర్మించారన్నమాట. అంటే ప్రధానంగా మీరు వేటిపైన దృష్టి సారించబోతున్నారు? డేటా థెఫ్ట్ ఇక్కడి నుంచి జరిగింది అన్నది ఆ ఎఫ్ఐఆర్లో ఉంది. సో దాని మీద మేము బిగించేయాలి. ఈరోజు డీజీపీ గారితో సమావేశం అయ్యారు కదా, ఆ సమావేశంలో ప్రధానంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారు, మీకు ఏం సూచించారు? బేసిక్లీ డీజీ గారితో ఈరోజు గౌరవపూర్వకంగా కలిసామండి. కాల్ ఆన్ చేసాం మేమందరం 4 ఆఫీసర్స్. సార్ జనరల్గా మాట్లాడుతూ డీజీపీ గారు ఏమన్నారంటే ప్రొఫెషనల్గా యాక్ట్ చేయండి, ఆబ్జెక్టివ్గా చేయండి, ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ చేయండి అనేది సూచించారు. మేమందరం కూడా దానికే కట్టుబడి ఉంటాం. వీఆర్ హ్యాపీ దట్ ద డీజీ హెస్ గివెన్ సచ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ విల్ ఫాలో దోస్ థింగ్స్. అయితే ఇందులో ప్రధానంగా చూస్తే డేటా చోరీ అంటే చాలా సాంకేతిక పరిజ్ఞానంతో కూరుకున్న అంశము. మీరు ఇందులో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకోబోతున్నారు? దీంట్లో అంటే ఈ విషయానికి సంబంధించినంతవరకు ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్స్ కావాలండి, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కావాలి. సిట్ యొక్క జీవోలో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మేము ఎనీ ఎక్స్పర్ట్ని కానీ ఎనీ పోలీస్ ఆఫీసర్ని కానీ మళ్ళీ కోఆప్ట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తాను అన్నారు. సో అవసరాన్ని బట్టి ఆ ఎక్స్పర్ట్స్ని తీసుకుంటాం. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న టీంలో ప్రధానంగా ఎక్స్పర్ట్స్ కూడా ఇందులో ఉన్నారు. మీరు సైబర్ క్రైమ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా వినియోగించుకోవచ్చు అనేటువంటిది ప్రధానంగా చెప్పడం జరిగింది. దానిపైన ఇప్పటికీ మీరేమన్నా దాని నుంచి సమాచారం ఏమన్నా సేకరించారా? ఎటువంటి పరిస్థితులు? అంటే మా అందరికి కూడా కొద్దిగా అవగాహన ఉంది. ద 5th పర్సన్ రామ్మోహన్ గారు అని చెప్పని ఆయన ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్, సైబర్ ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ చేశారు. సో అలా ఇంకెవరైనా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కావాలంటే వారిని కూడా తీసుకుంటాం. ఒక్కసారి కంప్లైంట్ని మీరు ప్రధానంగా చూసుకుంటే డేటా చోరీ ఇక్కడి నుంచి ప్రారంభమైనా సరే కంపెనీ అనేటువంటిది తెలంగాణలో ఉన్నది. మీరు అక్కడికి వెళ్ళి దర్యాప్తు చేసే అవకాశం ఉంటుందా? అక్కడికి వెళ్ళి దర్యాప్తు చేసేది, ఎక్కడికి వెళ్ళి దర్యాప్తు చేసేది అనేది బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ అండి. ఎవిడెన్స్ ఏం పాయింట్ అవుట్ చేస్తుందో దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ఇది ప్రస్తుతం అడిషనల్ డీజీ బాలసుబ్రహ్మణ్యం గారు చెబుతుంది. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.